మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 146 కీర్తన 5వ చరణం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రైజ్ లార్డ్. ప్రభువు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును. ఎవరు యాకోబు? యాకోబు అని దేవుడు సహాయం చేయను అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అసలు యాకోబు ఎవరు? యాకోబు అంటే కనిపెట్టేవాడు. యాకోబు అంటే పోరాడేవాడు. మనందరికీ తెలిసింది ఏంటంటే యాకోబు అంటే మోసగాడని. కానీ యాకోబు కనిపెట్టేవాడు. దేవుని దూతేదో, దెయ్యం ఏదో, లేదంటే దేవుని ప్రజలు ఎవరో, దెయ్యం ప్రజలు ఎవరో, లేదా పరిశుద్ధులు ఎవరో, అపరిశుద్ధులు ఎవరో, ఆత్మ సంబంధమైన ప్రార్థన ఎక్కడుందో, లోక సంబంధమైన ప్రార్థన ఎక్కడుందో, యాకోబు కనిపెట్టేవాడు. కనిపెట్టే అనుభవం. ఈ లోకంలో మనం కూడా కనిపెట్టే అనుభవం మనకు కావాలి. తాను ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇమ్మీడియట్గా కనిపెట్టాడు. దేవుని దూతల్ని కనిపెట్టాడు. దేవునితో పోరాడే అనుభవంకి వచ్చాడు. ఈ యాకోబు గురించి, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, యాకోబు దేవుడు అని పిలిపించుకోవడానికి బైబిల్ గ్రంథం మొత్తంలో 24 సార్లు ఉన్నాయండి. ఈ 24 సార్లు యాకోబు గురించి, యాకోబు దేవుణ్ణి అని పిలిపించుకోవడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడంటే, యాకోబు యొక్క ఉద్దేశం కనిపెట్టే ఉద్దేశం. ఎక్కడ తెలుస్తుందంటే ఆదికాండంలోనే తెలుస్తుంది. ఆదికాండంలో మనకి చూసుకున్నట్లయితే యాకోబు యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. 32వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉంటుంది. యాకోబు ఒంటరిగా ఉండిపోయాడంట. తెల్లవారు వరకు ఒక వ్యక్తితో పెనుగులాడడం స్టార్ట్ చేశాడంట. యాకోబుగా ఉండి పెనుగులాడాడు. యాకోబుగా ఎప్పుడైతే ఉండి పెనుగులాడాడో, పెనుగులాడి తను తొడగుట్టును కూడా దాన్ని తుంటినానం తెంచుకున్నాడు. తొడగుట్టు మీద కొట్టించుకున్నాడు. దెబ్బతిన్నాడు యాకోబు. అయినా సరే ఆ పెనుగులాట ఆపల. ఆ పెనుగులాట దేవుడు ఆయన ఆశీర్వాదకరంగా మార్చింది. ఎప్పుడైతే యాకోబు ఒంటరిగా ఉండి ఒక్కడే కనిపెట్టాడు, ఒక్కడే పోరాడాడు. ఈ 2 అనుభవాలు క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే దీనిలో మనం అడుగుపెట్టినప్పుడు, క్రైస్తవత్వంలో మనం అడుగుపెట్టినప్పుడు మనలో ఈ 2 చాలా ఉండాలి. కనిపెట్టే అనుభవం ఉండాలి. రెండోది, మనము పోరాడే అనుభవం కావాలి. పోరాడడం అంటే ఈ లోక సంబంధమైన అంధకార దేవతలతో మనం పోరాడుతూ ఉన్నాం. మనం పనుల్లో పోరాడుతూ ఉన్నాం, సమస్యలతో పోరాడుతూ ఉన్నాం, అత్తమామతో పోరాడుతూ ఉన్నాం, లేదంటే బిడ్డలతో పోరాడుతూ ఉన్నాం, భార్యతో పోరాడుతూ ఉంటారు, భర్తతో పోరాడుతూ ఉంటారు, లేదా ఆర్థికపరమైన పోరాటంతో చాలామంది ఉన్నాం. మనం చాలామంది ఈ పోరాటాల్లో ఎక్కువ ఉన్నాం. కానీ యాకోబు మనకి తెలియజేసింది ఏంటో తెలుసా? ముందు అసలు నేను కనిపెట్టాలి. ముందు కనిపెట్టాడు. ఎక్కడ, ఏంటి, అసలు ఈ దేవదూతలు ఎవరు, దేవుడు ఎవరు, దెయ్యం ఎవరు అని కనిపెట్టాడు. కనిపెట్టాడు కాబట్టే ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఈ లోకంలో మనకి తెలియజేస్తున్నాడు. యాకోబు కనిపెట్టాడు కాబట్టి దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు మనతో చెప్తుంది ఏంటో తెలుసా? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడంట. నువ్వు నేను నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉన్నావా? ఆశ పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు. ఉట్టికే కాదు, దేవుడు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావనుకో మేలుతో తృప్తిపరుస్తాడు. నువ్వు దేవునితో ఎక్కువ గడిపావనుకో ఆయన మేలుతో తృప్తిపరుస్తాడు. ఇక్కడ వాక్యం కూడా అదే తెలియజేస్తుంది. ఏమనంటే, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు.
ఆశ పెట్టుకునేవాడిని, ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు. నువ్వు ఆశ ఉందా? నీ ఆశ ఏం ఆశ? కుటుంబపరమైన ఆశ, కుటుంబం బాగుపడాలనే ఆశ, లేదా ఆర్థికపరమైన ఆశ? ఏ ఆశ ఉంది? దేవుణ్ణి నువ్వు ఈ హేలోక సంబంధమైన ఆశల గురించి నువ్వు అడుగుతా ఉన్నావు అనుకో, దేవుడు అంతగా ఇష్టపడండి. నువ్వు ఎప్పుడు పరసంబంధమైంది ఎప్పుడు కోరుకో, ఇహలోక సంబంధమైంది నీ చుట్టూ పరిగెత్తుకుంటూ వస్తుంది. పరసంబంధమైన దాన్ని కోరుకో నువ్వు. దేవుడు వాక్యం కూడా సెలవిస్తుంది, ఏమనంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాడు. ముందు మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకాలి. ఎప్పుడైతే ఎతుకుతామో ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనకు సహాయకుడిగా మన మధ్య ఉంటాడు. మనకు సహాయకుడిగా ఉండటమే కాకుండా ఆశ గల ప్రాణాన్ని, మనలో ఉన్న ఆశని గమనిస్తాడు. ఆ ఆశ మనల్ని భక్షించే విధంగా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన బిడ్డలను చూస్తాం. ఆ బిడ్డలు వాడు మొహం కవలికని బట్టి మనకు అర్థమైపోద్ది, లేదంటే వాడు చేసే పనులు బట్టి వాడికి ఏదో కావాలని మన దగ్గరికి వచ్చాడని అర్థమవుతుంది. అలాగే దేవుని దగ్గరికి వస్తున్న మనం ఆయనే అర్థం చేసుకుంటాడు. నా బిడ్డకి ఇది కావాలి, నా బిడ్డకి ఇది ఇవ్వాలి అని ఆయనే ఇస్తాడు. నువ్వు అడగవసలా, ఏది కావాలో ఆయనే ఇస్తాడు. కాకపోతే నువ్వు నేను చేయాల్సిందేంటో తెలుసా? కనిపెట్టే అనుభవం. నువ్వు నేను చేయాల్సిందేంటో తెలుసా? పోరాడే అనుభవం. నువ్వు నేను చేయాల్సింది తెలుసా? ఆయన రాజ్యంలో వారసులు అవ్వడానికి అనే ఆశ మనల్ని భక్షించే విధంగా చేయాలి. ఆ ఆశ మనల్ని ఏం చేస్తుందంటే ఆయన సన్నిధి వైపు, ఆయనతో మనం గడిపే విధానం వైపు మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేతపట్టుకుంటావా? యాకోబు వలె మోసగాడిగా జీవించి సంవత్సరాలు బానిస బతుకుతావా? లేదు, కనిపెట్టి మారు మనసు పొంది కనిపెట్టిన తర్వాత పోరాడే అనుభవంలోకి వెళ్తావా? ఏది ఎంచుకుంటున్నావు? నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని దేవుడు యాకోబుని ఆశీర్వదించిన దానికంటే మనల్ని ఎక్కువగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.